నమస్కారం అందరికీ. మీరొచ్చేసైతే 2026లో HTML అనేది లేదా వెబ్ డెవలప్‌మెంట్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరైతే కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఛానల్‌లో డైలీ గూడా మీకు HTML మీద ఈ రోజు నుంచి న్యూ ఇయర్ ఇయాల నుంచి గూడా మీకు ఒక్కొక్క వీడియో అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేను చెప్తాను. మీరు వచ్చేసైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గానే అది అర్థమవుతుంది. వచ్చి తెలుగులో ఏడైనా HTML వీడియోస్ ఏమన్నా మంచిగా దొరుకుతాయని చాలా వెతికాను. కానీ ఎక్కడ కూడా ఏ ఛానల్‌లో కూడా క్లియర్‌గా అయితే చెప్పలేదు. సో, ఇలాంటిదైతే డ్రాబ్యాక్ ఒకటి ఉంది మనకి తెలుగు ఇండస్ట్రీలో అనేది ఎడ్యుకేషన్‌గా. నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా నాకొచ్చిన ప్రతి ఒక్కటి కూడా మిగతాది షేర్ చేసుకుంటే నేను ఎక్స్ట్రా కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరొచ్చేసైతే ముందుగా HTML అనేది నేర్చుకోవాలనుకుంటే వాట్ ఈజ్ HTML అనేది ముందుగా నేర్చుకోవాలి. సో, నేనైతే అది క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో, HTML వచ్చేసైతే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట వెబ్సైట్‌కి. మీరు ఏ వెబ్సైట్ అని చూసుకోండి. ముందుగా మీరు ఈ HTMLతోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. HTML లేకుండా ఏ వెబ్సైట్ కూడా ఉండదు. సో, ఈ HTML అనేది మనం నేర్చుకోవాలంటే ఈజీ వేలోనే నేను చెప్తాను. ముందుగా ఇది టైప్ చేయాలి. అంటే ఐ మీన్ మనం రన్ చేయడానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి కాబట్టి, సో, మనం వచ్చే 2 టైప్స్ ఉంటాయి మెయిన్‌గా అయితే. నోట్‌ప్యాడ్ ఒకటి, ఇంకోటి వీఎస్ కోడ్. ఐ ప్రిఫర్ అయితే వీఎస్ కోడ్. ఎందుకంటే అక్కడ ఈజీగా రన్ అనేది చేయొచ్చు మనం. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా ఈజీగా అర్థమవుతది. సో, నేనైతే వీఎస్ కోడ్ అనేది చెప్తాను. అండ్ అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలని కూడా చెప్తాను. 1 సెకండ్ వెయిట్ చేయండి. మీకున్న బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో వీఎస్ కోడ్ అనేది టైప్ చేయండి. వీఎస్ కోడ్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది చూసండి. ద ఓపెన్ కోర్స్ ఏఐ కోడ్ ఎడిటర్ అని ఇది ఓపెన్ చేయండి. దీని మీద ఒక క్లిక్ చేయండి. మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చూడండి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏమి కూడా అడగదు. ఇక్కడ చూడండి ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇంతకుముందు. సో, నేనైతే మళ్ళీ డౌన్లోడ్ అనేది చేయట్లేదు. సో, మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలని కూడా చెప్తాను ముందుగా. డైరెక్ట్ కొన్ని వేస్ ఉంటాయి. నేను అందులోతో ఒక వే చెప్తాను మీకు ఈజీగా ఓపెన్ అయ్యేటట్టు. ముందుగా రైట్ క్లిక్ చేసి మౌస్‌లో ఇక్కడ న్యూ అని ఉంది చూడండి. ఇది క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ మన ఏదో ఒకటి అనేది నేమ్ అని ఇవ్వండి దానికి. నేనైతే వెబ్ డెవలప్‌మెంట్ అని ఇస్తున్నాను. వెబ్ డెవలప్‌మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటది. ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఒక పాత్ ఉంది చూడండి. నా కర్సర్ చూడండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ చేయండి సీఎండీ ఐ మీన్ కామాండ్ ప్రాంప్ట్ అనమాట ఇది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కోడ్ సిఓడిఈ స్పేస్ డాట్ టైప్ చేసి ఎంటర్ అనేది క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్యూ సెకండ్స్‌లో వీఎస్ కోడ్ డైరెక్ట్ ఈ ఫోల్డర్ నుంచి ఓపెన్ అవుతది. చెప్తాను వెయిట్ చేయండి. చూపిస్తాను మీకు. చూడండి వెబ్ డెవలప్‌మెంట్ అన్న ఫోల్డర్ తోటి డైరెక్ట్ ఓపెన్ అయింది. సో, మీరు ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు నేను ఆ కర్సర్ చూడండి ఎక్కడుందో అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక న్యూ ఫైల్ అని క్రియేట్ చేయండి. మనం HTML రాస్తున్నాం కాబట్టి డాట్ HTML అనేది డాట్ HTMLతోనే సేవ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇండెక్స్ డాట్ HTML అనే దాంతో సేవ్ చేస్తున్నాను. మీరు ఎలా అయినా సేవ్ చేయొచ్చు. బట్ డాట్ HTMLతోనే సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం యాక్చువల్ కోడ్ అనేది టైప్ చేస్తాం అనమాట. సో, మీకు ఇది HTML ఇక్కడ రన్ అవ్వాలంటే ఒక లైవ్ సర్వర్ అనేది కావాలి. ఐ మీన్ ఎక్స్టెన్షన్ అనేది కావాలి. సో, ఇక్కడ నా కర్సర్ చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్స్‌లో లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. సో, వచ్చింది చూడండి లైవ్ సర్వర్. ఇది క్లిక్ చేయండి. దీని మీద ఒక క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ అనేది ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఇన్‌స్టాల్ అనేది ఉంటుంది. మీకు ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు కూడా ఇది వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కానీ నాకు అలా వచ్చింది. సో, నెక్స్ట్ మన ఫోల్డర్‌కి వచ్చేసి ఇక్కడ మీరు కోడ్ అనేది రాసుకోవచ్చు. నేను ఒక కోడ్ రాసి చూపిస్తాను వెయిట్ చేయండి. నేను ఎవ్రీ టాపిక్ కూడా మీకు స్ట్రక్చర్‌తో సహా నేను నెక్స్ట్ వీడియోని స్టార్ట్ చేస్తాను. ఇది ఇంట్రడక్షన్. ఇందులో మీకు ముందుగా ఒకటి చెప్తాను వెయిట్ చేయండి. రన్ చేసి చూపిస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ నేను ఒకటైతే రాస్తున్నాను. ఒక ట్యాగ్ అనేది రాస్తాను మీకు ఎగ్జాంపుల్‌గా. H1 అని ట్యాగ్ అనేది రాస్తున్నాను. ఇది హెడ్డింగ్ ట్యాగ్ అనమాట. ప్రతి ట్యాగ్‌కు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తున్నా. కోడింగ్ విత్ తెలుగు. ఓకే. మనం కోడ్ ఓపెన్ చేసినాం కాబట్టి ట్యాగ్ ఓపెన్ చేసినాం కాబట్టి ట్యాగ్‌లో వచ్చేయాలి. సో, ఇక్కడ చూడండి ఆటో ఫిల్ నేను జస్ట్ స్లాష్ అనే సింబల్ యూజ్ చేశాను సైడ్‌కి.
బట్ ఇది H1 అని వచ్చింది. ఇది VS కోడ్‌లో అడ్వాంటేజ్ అనమాట. సో, అందుకని నేను ఇక్కడే టైప్ చేస్తాను ఎక్కువ. సో, ఇది టైప్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ డాట్ ఉంది చూడండి. ఇక్కడ డాట్ ఒకటి వస్తుంది చూడండి. వైట్ కలర్‌లో బబుల్. ఇలా వస్తే మీకు ఈ కోడ్ అనేది సేవ్ అవ్వలేదు. సో, జస్ట్ సింపుల్‌గా కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు రాదు. సో, కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసి సేవ్ అని చేసిన. సో, నెక్స్ట్ రన్ చేద్దాం. రన్ మీద క్లిక్ చేసి రన్ వితౌట్ డీబగ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి కోడింగ్ విత్ తెలుగు ఇలా అనేది మీకు అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో బేసిక్ టోటల్లీ 15 టాపిక్స్ అనేది అంటే 15 వీడియోస్ వస్తాయి HTML పైన. లాస్ట్లో మీకు ఒక ప్రాజెక్ట్ కూడా చేపిస్తాను. సో, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని నాతో పాటు మీరు ఒక క్లాస్ విన్న తర్వాత దాని మీద ఎగ్జాంపుల్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.